ఈ రోజు మనం సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య యువతీ యువకుల సమస్య. మిషన్ 1000 లో భాగంగా అలాంటి నిష్ణాతులైనటువంటి విషయాలపైన ఇందుకోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దేవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సమస్యలు తెలుసుకుందాం. దేవి గారు నమస్కారం అండి. అమ్మా, యువతీ యువకులు అనగానే ఈ రోజు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరిని చూసినా పెండ్లైందా అమ్మా, పెండ్లైందా అయ్యా అంటే నేను కెరియర్ లోనే సెటిల్ కాలేదు, నా జీవితాన్ని వ్యక్తిగతంగా నేను ఇంకా సెటిల్ చేసుకోలేదు, ఇప్పుడు పెళ్లి పేరంటమైందని రకరకాలుగా చెప్తున్నారు. అయితే జీవితం సెటిల్మెంట్, కెరియర్ అంటే ఉద్యోగము ఇదే జీవితమా, లేక అది వేరు ఇది వేరు ఉంటుందా? ఇప్పుడు జీవితము అనేది ఒక సంక్లిష్టమైన ప్రశ్న. మనం దాని జోలికి పోవద్దు, ఎందుకంటే అదో పెద్ద ఫిలోసాఫికల్ డిస్కషన్. మనం యువతరం కెరీర్ మొత్తమే జీవితం అనుకుంటుందా అనే దగ్గరే మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి మరి మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? కెరీర్ కాకుండా ఏదన్నా ఉందని నేర్పిస్తున్నామా? డబ్బు సంపాదన, కెరియర్, ఇప్పుడు మూడోది నువ్వు సోషల్ మీడియాలో లైక్స్. ఈ మూడే జీవిత లక్ష్యాల కింద ఉన్నాయి మనకి. కాబట్టి పిల్లల యొక్క పెంపకాన్ని మీరు గుర్రానికి గంతలు కట్టినట్టుగా పెట్టి ఆ తర్వాత నువ్వు కెరీరే సర్వస్వం అనుకుంటున్నావు వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి ఉపయోగం లేదు. మనం ఏమి పాపులరైజ్ చేస్తున్నాము? నీ కెరీర్ ముఖ్యం అని పాపులరైజ్ చేస్తున్నాం. ఇది లేకపోతే అసలు నువ్వు బతకలేవు అని చెప్తున్నావు. మరి మనం యువతరానికి చెప్పట్లేదు కదా, ఏం పర్వాలేదురా, నువ్వు ఇంజనీరింగ్ సీట్ రాపోయినా బతకొచ్చు, ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ సెలెక్షన్ రాపోయినా బతకొచ్చు, బతకొచ్చు, ఇదిగో నీకు సెంటో కుంటో ఉంటుంది, వ్యవసాయం చేసుకోవచ్చు, లేకపోతే స్కూటర్ రిపేర్ చేసుకోవచ్చు, బతకడానికి రకరకాల మార్గాలు ఉన్నాయిరా అని చెప్పడం లేదు కదా మనం. అందుకని కెరీర్ వాడు ఎన్ని అవమానాలకు గురి చేసినా ఏం చేసినా అక్కడే ఉండి అలానే బతకాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దాంట్లో రంగులు లేకుండా చేసాం ఒకటి. రెండోది పెళ్లి జీవితంలో ఒక భాగం అండి. అది కెరీరా, వ్యవసాయమా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడమా, ఏదైనప్పటికీ RSS లో పనిచేయడం, ఇప్పుడు పెళ్ళాలను వదిలేసి చేస్తున్నారు కదా. కాబట్టి దేంట్లో చేస్తావు అనేది నువ్వు ఒక అంకిత భావంతో చేస్తున్నప్పుడు నీ జీవితంలో కొన్ని భాగాలని నీ నిబద్ధతను బట్టి మార్చుకుంటావు. కానీ అది ఒక ట్రెండ్ గా మారినప్పుడు అది సమస్య అవుతుంది. అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని సంపాదించే వయసు వచ్చాకే పెళ్లి చేసుకోమని మేము కూడా చెప్తున్నాం, ఇద్దరికి చెప్తున్నాం. సంపాదించే వయసు అంటే ఏంటిది? ఎప్పుడు సంపాదన వస్తే అప్పుడు. అంటే ఎప్పుడంటే 35 ఏళ్ళకి వచ్చిన అప్పుడు వచ్చినా అప్పుడు చేసుకోవటం. కారణం ఉందండి, ఆడపిల్లల సంఖ్య పడిపోయింది, ఎటు అమ్మాయిలు దొరుకుతలేరు కాబట్టి అమ్మాయిలు ఏం చేస్తున్నారు, కాస్త మనకి బాగా సంపాదించేవాడు, మనం అందరం ఇప్పుడు పట్టణ వ్యామోహంలో ఉన్నాం కాబట్టి నగరాల్లో ఉంచేవాడు ఎవడు ఉంటాడో వాడు చూసుకుంటాడు. కాబట్టి పెళ్లి కాని యువకుల సంఖ్య గ్రామాల్లో బాగా పెరిగిపోతుంది. ఇది ఒక భాగం. పట్టణాల్లో కూడా బాగా సంపాదించి అమ్మాయిని చూసుకుంటారు, ఇది కూడా ఉంది. ఇక్కడ అబ్బాయిలు సిటీకి వచ్చేసరికి మీకు సిటీలో చిన్న సన్నకారు ఉద్యోగస్తులు కూడా పిల్లలు దొరకడం కష్టంగానే. సో ఇప్పుడు పెళ్లి అనేది కూడా చాలా సంక్లిష్టంగా మారిపోయింది, అంత తేలిగ్గా లేదు. ఎంచుకుంటావా లేదా ఈ ఎంపికల్లో మళ్ళీ ఒక ఆయన ఫోన్ చేసి నేను సివిల్స్ దీంట్లో ఉండిపోయాను అందుకని ఏజ్ బారైపోయింది, ఇప్పుడు అమ్మాయి దొరుకుతలేదు, దొరికిన అమ్మాయి ఈయనకి నచ్చుతలేదు. అంటే ఇక్కడ ఎంపికలు చూడండి, మనం ఈ పురుషాధిక్య ఎంపికల్లో మగవాడికే ఎంపిక ఉంటది, అమ్మాయికి ఒప్పుకోవటమే ఉంటది. అంటే మగవాడు మాకు దైవం ఇచ్చిన వరం అన్నమాట, మాకు సెలవు నావలు ఉంది దైవం ఇచ్చిన భార్య. అట్లా మగాడు హోల్సేల్ గా మాకు దేవుడి ఏంది స్వతంత్రత అండి. అమ్మ బిడ్డ నా పరిస్థితి కాదు, నా పరిస్థితి ఇది బిడ్డ అంటే 98% పెళ్లిళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే అమ్మాయిలకి చాయిస్ ఉండదు, ఒప్పుకోవటమే ఉంటది. అందుకని పైకి స్వేచ్ఛ వచ్చినట్టు కనబడుతుంది కానీ ఎక్కడ లేదు. అక్కడ ఉంటే ఇప్పుడు పెళ్ళైనాక వీడితో వాడితో వెళ్ళి నీ మర్డర్లు ఏం చేస్తారు ఆడవాళ్ళు, నీ పెళ్లిలో ఉన్న లోపం అది. సో లెట్ us కమ్ బ్యాక్. కాబట్టి ఈ రెండింటిని మనం భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో లెక్కలో ఆలోచించడం కుదరదు. 20 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా పెళ్లి చేసేద్దాం. మీరు చెప్పేది వీటి రెండింటిని వేరువేరుగా ఆలోచించండి అని ఆలోచిస్తున్నాను, నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. అయితే నేనేం చెప్తానంటే పెళ్లి అనేది పిల్లల కోసం లేకపోతే సమాజం కోసం, కట్నం కోసం, కులం కోసం, జ్యోతకం కోసం కాదు బాబు. నీకు ఒక తోడు, అదే శ్రీశ్రీ పాట ఉంది కదా, మనసున మనసై బతుకున బతుకై, ఒక తోడు ఉండటం చాలా అవసరం, లేకపోతే నువ్వు ఒంటరి అయిపోతావు. అందుకని అలాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోండి. నీకు కెరీర్ బిల్డప్ కాకపోయినా లేకపోతే ఇది లేకపోయినా నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు వాళ్ళకి జాతకాలు, కులాలు, మతాలు అని పెట్టుకొని వాళ్ళని వదులుకున్నావు అనుకో, నీకు ఇదిగో వంటలు చేసేవాళ్ళు దొరికే అవకాశం ఉంది. సరదాగా చెబుతుంది, అంటే హింస చేసేవాళ్ళు దొరికే అవకాశం ఉంది. ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటూ ఉండటంలో కంపానియన్షిప్ ఉండదు. అందుకని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పెళ్లి కెరీర్ లో మనకి ఏం కావాలి, ఎక్కడ కాంప్రమైజ్